అన్నమయ్య ఇప్పుడు రాసినటువంటి కీర్తనల్లో ఆధ్యాత్మ సంకీర్తనల కంటే కూడా శృంగార సంకీర్తనలు ఎక్కువ ఉంటాయి. ఒక 29 సంపుటాలు అన్నమయ్య మనకి ఇప్పుడు ఈనాడు లభిస్తుంటే, నా అదృష్టం కొద్దీ ఇప్పుడు మేము ఎప్పటి నుంచో కలలు కంటున్నాం అన్నమయ్య ప్రతి కీర్తనకి అర్థము తాత్పర్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున ప్రచురించాలి అని. నా అదృష్టం కొద్దీ నాకు కూడా అందులో వారు భాగస్వామ్యం కలిగించారు. ఒక 1000 కీర్తనల వరకు నాకు అప్పచెప్పారు. ఆ కార్యక్రమం కూడా స్వామి అన్నమయ్య వెంకటేశ్వరుని దయ వల్ల అది నెరవేరుతోంది. ఇప్పటికి సుమారుగా ఒక 800 కీర్తనల వరకు వారికి పంపించేసాను. మిగతావి కూడా పూర్తి చేసేస్తున్నాను. ఆ రకంగా అన్నమయ్య కీర్తనల్లో ఎక్కువగా శృంగార సంకీర్తనలు మనకు కనిపిస్తాయి. మనం సాధారణంగా అనుకుంటాం శృంగారం ఏమిటి, మనస్సు భక్తిగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మరి అన్నమయ్య ఆయనంత గొప్పవాడు ఇంకెవరున్నారండి? మరి ఆయన రాసిందేమో శృంగార సంకీర్తనలు. మొత్తం 29 సంపుటాల్లో 5 సంపుటాలు మాత్రమే ఆధ్యాత్మిక సంకీర్తనలు. మిగతా 24 సంపుటాలు వెంకటేశ్వర స్వామి నాయకుడు, మిగతా వాళ్ళందరూ నాయికలు, అన్నమయ్య కూడా నాయికే. అయితే అక్కడ ఆయన పెట్టింది ఏంటంటే అన్నమయ్య ఒక్కరే కాదు, చైతన్య మహాప్రభు అని ఇలాంటి మహానుభావులు అందరూ, రూపగోస్వామి అని వీళ్ళందరూ కూడా ఒక సంప్రదాయాన్ని అనుసరించారు. దాన్నే అన్నమయ్య కూడా అనుసరించాడు. మధుర భక్తి సంప్రదాయం. మధుర భక్తి అంటే ఏంటన్నమాట అండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు, దేవుడు ఒక్కడే పురుషుడు. స్త్రీలు పురుషుడి కోసం వెంపర్లాడాలి. ఎటువంటి మనస్సు పెట్టి వెంపర్లాడాలి, అన్వేషణ చెయ్యాలి. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. గోపికలు వెతుకుతున్నారు, మల్లె చెట్లను అడుగుతున్నారు, మల్లె తీగలను అడుగుతున్నారు, పొదలను అడుగుతున్నారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, ఎప్పుడు దయని పైకి చల్లేటువంటి వాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, ఎప్పుడు మనిషి. చూడండి ఆధ్యాత్మికత్వం లౌకికత్వానికి ఎంతగా పెనవేసుకొని ఉంటుందో. నవ్వండి. ఇప్పుడు వేరే డబ్బు